జై శ్రీరామ్. నా పేరు మామిడి రామచందర్. నేను ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేట డివిజన్ భరత్నగర్ కాలనీ యొక్క ప్రెసిడెంట్ను. 2018 సంవత్సరంలో ఈ సీతారామాంజనేయ స్వామి నిర్మించడం జరిగింది. అప్పట్లో 2018 సంవత్సరం ఇక్కడ గుడితో పాటు రోడ్డు పైన కమాను కూడా నిర్మించడం జరిగింది. తెలంగాణ ప్రజలకు, ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు, కొత్తపేట డివిజన్ ప్రజలకు, అలాగే భరత్నగర్ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ గుడి ఆంజనేయ స్వామి గతంలో ఒక 40 సంవత్సరాల క్రితమే ఇక్కడ మామూలుగా ఒక చెట్టు కింద ఉండే ఒక రాయి విగ్రహం. అలాంటి రాయి విగ్రహాన్ని కట్టాలని చాలా మంది శ్రమించారు, కానీ ఎవరితోని కూడా కాకుండే. అలాంటి విగ్రహాన్ని పెద్దలతో సహకారంతో అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని, భరత్నగర్ కాలనీలో అందరం కూర్చొని మాట్లాడుకొని ఎలాగైనా ఈ గుడి నిర్మించాలి, ఏ విధంగానైనా గుడి స్థాపించాలనే ఉద్దేశంతో గుడి మొదలు పెట్టడం జరిగింది. 2017లో ఒక సంవత్సరంలోనే 2018లో పూర్తి చేయడం జరిగింది. ఈ ఆంజనేయ స్వామి కానీ, ఈ రాముల వారు కానీ, సీతమ్మ వారు కానీ పవర్ఫుల్. ఇక్కడికి వచ్చి మొక్కుకున్న ప్రతి ఒక్క భక్తుని కోరికలు కూడా ఆ స్వామివారు తీరుస్తూ ఉన్నారు. అది నేను పూర్తి విశ్వాసంతో నమ్ముతూ చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి కానీ ఏదైనా కోరికలు ఉన్నా, ఏదైనా సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని నమ్ముకొని, ఇక్కడ ఆంజనేయ స్వామిని నమ్ముకొని, సీతారాముల వారిని నమ్ముకొని ఖచ్చితంగా వారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి వారి కోరికలు ఆ స్వామివారితో చెప్పుకున్నట్టయితే ఆ స్వామివారు, అంటే నేను నమ్ముతున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ స్వామివారి వారి కోరికలు తీర్చి వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, వారు కోరిన కోరికలు తీర్చడాన్ని పూర్తి ప్రగాఢ విశ్వాసంతో నేను నమ్ముతున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా, అంటే ఇక్కడ గుడి అని కాదు, ఇక్కడ అయితే ఖచ్చితంగా మనము ఏదో మహిమ ఉందని అయితే నేను పూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి నేను మీ ముందుకు వచ్చి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరైనా కానీ వారి వారి కోరికలు కోరుకొని, వారి సమస్యలు చెప్పుకొని నియమనిష్టలతో ఆ స్వామివారిని సేవించినట్లయితే వారి కోరికలు నెరవేరుతాయని మీ V9 ఇండియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నేను పిలవగానే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన పెద్దలందరికీ, మల్లెపాక అనిల్ అన్న గారికి, సంఘ పెద్దలు జీడి నరసింహన్న గారికి, యేసోబు గారికి, మల్లెపాక యాదగిరి గారికి, నా స్నేహితులు రమావతి రవి గారికి, నా తమ్ముడు కృష్ణ గారికి, పెద్దలు టోపి నరసింహ గారికి, నా సొంత సోదరుడు మా అన్న గారికి, రామన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా కాలనీ సెక్రటరీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. కళ్యాణం తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది. వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మేము ఏది అడిగినా కానీ వారు కాదనకుండా వారికి తోచిన సాయం చేస్తూ మా గుడికి సహకరిస్తున్న ప్రతి ఒక్క భక్తులందరూ కూడా ఎల్బీనగర్ నియోజకవర్గంలో కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్, అష్టలక్ష్మి టెంపుల్, అదేవిధంగా భరత్నగర్ టెంపుల్ కూడా అంత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్. అలాగే V9 ఇండియా టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.